ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఏపీపై ధోని ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ ఉత్తరాంధ్ర కోస్తాల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాలతో పాటుగా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు ఇంకా ఊపందుకోలేదు. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ తీవ్రత ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి. నేడు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇటు ఎండ తీవ్రత ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఎండలో తిరగొద్దని సూచించారు.